ఒకప్పుడు పర్వతాల చుట్టూ ఉన్న ఒక చిన్న గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు జీవించేవారు. లీలా మరియు అర్జున్. వాళ్ళు ప్రతిరోజు అడవుల్లోకి పోయి ఆడుకునేవారు, చెట్లు ఎక్కేవారు, వాగు ఒడ్డున జలపాతాల శబ్దం వింటూ ఆనందించేవారు. ఒకరోజు ఉదయం లీలా చెప్పింది, అర్జున్, మన గ్రామం పక్కన ఉన్న అడవిలో ఒక మాయా గార్డెన్ ఉందని నేను విన్నాను. అక్కడ పువ్వులు పారుతాయంట. అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు, పాడే పువ్వులా? నిజమా? అవును, మనం వెళ్ళాలి. అలాగే అక్కడ ఏముందో కనుక్కుందాం. వాళ్ళిద్దరూ ధైర్యంగా అడవిలోకి ప్రవేశించారు. నిటారుగా ఎదిగిన చెట్లు, మసకబారిన దారులు, మెత్తగా ఉన్న మంచుతో కూడిన నేల అన్నీ కొత్తగా అనిపించాయి. పక్షుల పాటలు, ఎగిరే చిలుకలు, వాటి మధ్యలో వారు ముందుకు సాగారు. ఒక వెలుగు మెరుపు వాళ్ళని ఆకర్షించింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు చూశారు, ఒక రజతపు తలుపు అందంగా మెరిసే పువ్వులతో అలంకరించబడి ఉంది. ఆ తలుపు తానే తెరుచుకుంది. అది మాయా తోట. పువ్వులు నవరంగులతో మెరిసిపోతున్నాయి. ఎత్తైన పూల మొక్కలు నవ్వుతున్నట్లు కనిపిస్తున్నాయి. చిలుకలు ఆడుకుంటున్నాయి. ఆ పువ్వులు నిజంగానే పాడుతున్నాయి. వాటి మధ్యలో ఉన్న పెద్ద సూర్యకాంతి పువ్వు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అది ఇలా చెప్తుంది, నా పాట పోయింది. నా పాట లేకపోతే తోట మొత్తం మోగపోతుంది. లీలా మరియు అర్జున్ కలిసి ఆ పువ్వును అడిగారు, నీ పాట ఎలా పోయింది అని. అందుకు ఆ పువ్వు, ఈ అడవిలో ఒక మెరిసే విత్తనం ఉంటుంది. అది తీసుకొని తిరిగి వస్తే నా పాట మళ్ళీ నాకు దక్కుతుంది అని చెప్పింది. వారు ఆ విత్తనం కోసం వెతకడం మొదలు పెట్టారు. అలా వారు అడవి మొత్తం వెతకసాగారు. అలా వెతుకుతూ ఉండగా వారికి ఒక చీకటి అడవిలో మెరిసే విత్తనం కనిపించింది. వారు ఆ మెరిసే విత్తనాన్ని తీసుకొని మళ్ళీ బయలుదేరారు. అలా వారు ఆ మెరిసే విత్తనాన్ని తీసుకొని అడవిలోకి మళ్ళీ వెళ్ళారు. ఆ మెరిసే విత్తనాన్ని నేలపై ఉంచి చూశారు. ఇది చాలా అందంగా ఉంది. లీలా అది తీసుకొని సూర్యకాంతి పువ్వులో పెట్టింది. వెంటనే ఆ సూర్యకాంతి పువ్వు పాడడం మొదలుపెట్టింది. తను ఎంతో మధురమైన, ఆహ్లాదకరమైన పాటలు పాడటం మళ్ళీ మొదలుపెట్టింది. మొత్తం తోట మళ్ళీ జీవించింది. పువ్వులు, చిలుకలు, చెట్లు, అలాగే అక్కడ ఉన్న జంతువులన్నీ ఆనందంగా ఉండిపోయాయి.